నిజమైన ఆరాధన అంటే ప్రభు చిత్తానికి తల వంచి ఎస్ ఐ యాక్సెప్ట్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్లాన్ దట్ యు హ్యావ్, ఐ డోంట్ మైండ్, నాకు రీజనింగ్ కూడా అక్కర్లేదు, నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. ఆలస్యం అవుతుందా ప్రియ సోదరి సోదరుడా? ఈరోజు ఆలస్యం అనే ప్రశ్నలతో వచ్చినట్లయితే నువ్వు నిజమైన ఆరాధకుడు అయితే దేవుని యొక్క సమయము, దేవుని యొక్క కాలమానము, దేవుని యొక్క హస్తములో వశంలో ఉన్నావని గుర్తిస్తే ప్రభుని ఏం చేస్తావు? ఆరాధిస్తాం. కారణం తెలుసుకొని ఆరాధించే వాళ్ళు ఒకళ్ళు, కారణం తెలుసుకోకుండా ఆరాధించే వాళ్ళు కొందరు. అయితే ప్రశ్న ఏంటంటే, యోబు కారణం తెలుసుకొని ఆరాధించాడా, తెలుసుకోకుండా ఆరాధించాడా? ఇప్పుడు 42 అధ్యాయాల్లో ఏం రీజన్ చెప్పాడంటే దేవుడు? ఇప్పటికి చాలా మందికి మర్మం, ఎందుకు దేవుడు అనుమతించాడు యోబుకి. యోబు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేస్తాను? ప్రభువా నువ్వు సమస్త క్రియలు చేయగలవు, ఎందుకు చేస్తావు, ఎలా చేస్తావు, అవన్నీ నాకొద్దు, నీ చిత్తానికి ఏం చేస్తాను, శిరస్సు వంచుతాను అన్నాడు. ప్రభు అన్నాడు, యోబు ఏది నేర్పించాలని ఆశపడ్డానో, దేని కొరకు వెయిట్ చేశానో, 42 అధ్యాయాల సుదీర్ఘ ఘర్షణ ఇన్ని రోజులు ఎందుకు జరిగిందో, నువ్వు యాక్సెప్ట్ చేసావు నా అధికారాన్ని, ఇంకా 2 ఇచ్చేస్తా నీకు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, 2 ఆశీర్వాదం ఎందుకు కోల్పోతున్నాం? ఎందుకు నిజమైన అనుభూతి, క్రీస్తు యొక్క సమృద్ధి మనలో ఎందుకు లేదు అంటే, ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనం శిరస్సు వంచడానికి ఇష్టపడమో, ప్రశ్నోత్తరాలతో ఎందుకొరకు ఇలా చేశావు, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటని ప్రశ్నించేంత కాలము దేవుని యొక్క కార్యం కూడా ఆగిపోతుందన్న సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తాను. అందుకొరకే సొలొమోను అంటాడు, నువ్వు నీ సమస్త మార్గములందు ఆయన అధికారం నాకు ఒప్పుకో, అప్పుడు నీ మార్గం ఏం చేస్తాను, సరళం చేస్తా. ప్రభు నా మార్గం సరళం చేయి. ఏం సరళం అవ్వట్లేదు ఏంటి ప్రభు అంటే, కారణం ఏంటంటే ఆయన అధికారానికి మనము ఒప్పుకోలేదు. అంటే ఒక మాట చెప్పాలంటే, డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉంది, నువ్వు ఎట్లా తీసుకుపోతే ఇలా తీసుకుపో అని చెప్పి ఎప్పుడైతే మనం గమ్మున కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని నోరు మూసుకొని కూర్చుంటే అప్పుడు ఏం చేస్తాడు డ్రైవర్? తీసుకెళ్తాడు. అంటే ఒక మాటలో ఫ్లైట్లో కూర్చొని మనం ఏం పని చేస్తామో, జీవితం యొక్క గాల్లో ఉన్నప్పుడు కూడా క్యాప్టెన్ చూసామండి మనం. క్యాప్టెన్ ఎందుకు లెఫ్ట్ తీసుకుంటున్నాడు, లాటిట్యూడ్ ఎందుకు రైట్ తీసుకుంటున్నాడు, ఈ డిగ్రీ ఎందుకు డీవియేషన్ తీసుకుంటున్నాడు కనిపిస్తుంది స్క్రీన్లో అంతా. అన్నంత మాత్రాన లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకొని చెప్తామా? ప్రసక్తే లేదు. క్యాప్టెన్ ఎలా తీసుకుపోతే అలా తీసుకుపోవాలి. ఈరోజు మన కాలగతులు ఆయన చేతిలో ఉంది. అందుకొరకే యోబు ఒక మాట అన్నాడు. దేవుడు ఒక్కసారి ఏదైనా సెట్ చేస్తే, యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, ఆ నెల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయోపరిమాణము అంటే నువ్వు ఎన్ని రోజులు బ్రతకాలో కూడా దేవుడు ఒక గీత గీశాడు. అక్కడ రాయబడుతూ యోబు అంటాడు, నెలల పరిమాణం కూడా నువ్వు సెట్ చేసావయ్యా, ఒక హద్దు గీస్తే అది దాటి పోలే. అదేంటండి ఆ వ్యక్తికి అంత చిన్న ఆయుష్ ఉందా, చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకున్నామండి అంటే, ఆ కాలం కల్లా తిరిగి వెళ్ళిపోవాలని దేవుడు ఆ వయో పరిమితి పెట్టాడు. ఆ గీతను ఒక్క క్షణం కూడా నువ్వు దాటి వెళ్ళలేవు.